హలో, నేను యాదముదిరాజ్. ఈటల రాజేంద్ర అన్న మీదపై జగ్గారెడ్డి బగ్గారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక అసలు వాడు మాట్లాడిన సోషల్ మీడియాలో ఎంత గిరగిర తిరిగితే ఈటల రాజేంద్ర మీద చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకున్నదో ఒకసారి మాట్లాడుకుందాం. జాతిలో ఉన్న ఐకమత్యం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పెద్దలు ఎవరన్నా జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఒక వీడియో పెడితే దాన్ని షేర్ చేయడం, కామెంట్ చేయడం, దాని మీద సబ్స్క్రైబ్ చేసుకోవడం మన చేత కాదు. ఎందుకంటే మనం కొన్ని కొన్ని భాగాలుగా విడిపోయినాం కాబట్టి ఇది అందుకే పెద్దగా ఫోకస్ కాదు. ఒకరు రేవంత్ రెడ్డి అంటారు, ఒకరేమో కేసీఆర్ అంటారు, మరొకరేమో ఇంకో పార్టీ కాదు. ఏ పార్టీలన్నా ఉండండి, మీరు జాతికి ఏమన్నా కొంచెం జాతి పట్ల ఉన్న నాయకులు ఇంతో అంతో కొంత వీళ్ళ మీద చెప్పుకునే 4-5 మంది పేర్లైన వాళ్ళకి ఏమన్నా అవతల వారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాని పట్ల స్పందించడానికి మనకంటూ ఒక మీడియా కానీ మాట్లాడే ఒక వాయిస్ కానీ ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించడం ఎంతైనా మన చేతుల్లో ఉంటుంది. జాతి గురించి, జాతిలో ఉన్న నాయకుల గురించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని పట్ల స్పందిస్తే దాన్ని వైరల్ చేయాలంటే మన చేతిలో కొన్ని ఆధారాలు కానీ కొన్ని మన చేతిలో ఉండాలి. కానీ దాన్ని మనం ఏం చేయం, చూస్తాము, వదిలేస్తాం. ఇంతమంది ముదిరాజు గ్రూపులు ఉన్నాయి వాట్సాప్లో, అందులో చేస్తే ఒకటి ఏదైనా మాట్లాడి వాయిస్ అందులో పెడితే అది వైరల్ కాదు. ఎందుకంటే మన లోపల అంత ఉంది ఐక్యత. కోడి పిల్లలకి ఏమైనా గద్దనో కోడి వచ్చి కోడి పిల్లని ఎత్తుకపోతే దాన్ని కాపాడుకోవడానికి కింద దాచుకొని పెట్టుకుంటుంది. మనది అట్లా కాదు. ఏదైనా ఒక వీడియో మాట్లాడితే దాన్ని వైరల్ చేద్దాం, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేద్దాం, కామెంట్ చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో ఏదో ఒక నాడు మన జాతి బిడ్డలకు మనం ప్రోత్సాహం చేస్తే ఫ్యూచర్లో జాతిలో అందరికీ ఒక చేనేతగా ఉంటాడనే సోయి లేదు మన లోపల. జాతి నాయకులు మీరు వాట్సాప్ గ్రూప్లో ఏదైనా పెడితే సబ్జెక్టు దాని పట్ల స్పందించడం, సబ్స్క్రైబ్ చేయడము ఇన్ని ఉన్నాయి. నారాయణపేట ఉంది, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, చాలా సిద్దిపేట, ఈ పండుగల సాయన యువజన ఉంది. ఇన్ని గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో ఏదైనా పెడితే లైక్ చేసో, కామెంట్ చేసో, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది? మీరు ఏమైనా పోతుందా? వేరే ఛానళ్ళు, వేరే జాతులలో ఎంత డిఫరెంట్గా ఉండి వాళ్ళ పిల్లలు ఎవరైనా ముందుకు వస్తే ప్రోత్సహించి ముందర నడిపిస్తారు. మన జాతిలో అయితే దరిద్రం ఏంటంటే ఎవడైనా మనోడు ఒకటి ఏదైనా మాట్లాడితే దాన్ని ముందు తీసుకెళ్దాం అని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుందాం, మన జాతి బిడ్డ రేపు భవిష్యత్తులో వనుకొస్తాను మాత్రం లేదు. మనకు అందులో రాజకీయమే కనిపిస్తుంది. ఏ నాయకుని విమర్శించినా నన్నే విమర్శించినంత కోపాలు అవి ఉంటాయి కదా. మరి ఈ జాతిలో పుట్టి నువ్వు పుట్టి నీ పిల్లలు పుట్టి రేపు రాబోయే తరంలో నీ పిల్లలు పుట్టి ఆ పిల్లలకి ఇట్లా ముదిరాజు అని పేరు పెట్టుకునేటోళ్ళు, ఆ సమాజంలో రేపు ఏమైనా అన్యాయం జరిగితే మాట్లాడేటోళ్ళు ఎవరుంటారు? ఒకడు మాట్లాడిండు ఈటల రాజేందర్ అన్న గురించి, దాని గురించి మాట్లాడదాం. పార్టీలో ఏ పార్టీలో అన్నా ఉంటారు, నీలం అన్న కానీ, వాకడి శ్రీహరి అన్న కానీ, లేకుంటే ఎవరైనా ఉండే నాయకులు వీళ్ళు ముగ్గురే ఉన్నారు మనం చెప్పుకోవడానికి. ఇంకా ఎవరైనా ఉండడం ఏంటి? రేపు రాబోయే తరానికి కనీసం మనం చెప్పుకోదగ్గ నాయకులు లేరు ముదిరాజులో. వాళ్ళని నాలాంటోడు ఇంకా వేరే వాళ్ళు ముదిరాజుల్లో నుంచి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు దాన్ని కొంచెం ముందు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళ మీద అన్యాయం జరిగితే ఇట్లా మనం మాట్లాడితే వెళ్తుందనే కొంచెం వెళ్ళడానికన్నా సహకరించండి. మీరు చేసేది ఏముంది? లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది? మీరు ఏమన్నా అరిగిపోతున్నా పక్క ఛానల్లో అందరూ చూస్తారు కదా. జాతిలో కొంత చూడండి, చూస్తే ఏమవుతుంది? రేపు ఇదే బీసీల్లో ముదిరాల్లో జరిగే అన్యాయాల గురించి మాట్లాడేటోళ్ళు ఉండాలి కదా ఎవడో ఒకడు. ఒకసారి ఆలోచన చేయండి. రేపు భవిష్యత్తులో మనకంటూ ఎవరు లేరు. మనమే పునాది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరు చేయరు. మనది మనమే ఏదో అంటారు చూడు, మనది మనమే చేసుకుంటేనే అవుతుంది భవిష్యత్తులో. ముదిరాజుల గురించి పాదయాత్ర ఈ బీసీల్లో డీలో ఉన్న ఏలోకి మార్చాలని అన్న పాదయాత్ర చేస్తుండు. దారం యువరాజు ముదిరాజు అన్న
చాలామంది ఇట్లా బయటికి వెళ్తే వాళ్ళకి సోషల్ మీడియా లేక వాళ్ళు చేసే ఏ పని అయినా ముందరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడతారు. గ్రూప్లో మీరు ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లైక్ చేసి కామెంట్ చేసి గోయడ్ మీరు ముందుకెళ్ళండి మేము వెనుకున్నాం మేము చూసుకుంటాం అనే చెప్పే నాదుడే లేడు. ముదిరాజుల ఐకమత్యం ఏడుంది? వేరే పార్టీల గురించి అయితే కొట్టుకొని వస్తారు కదా నాయన. ఇది జాతి గురించి జాతి పట్ల మాట్లాడేటోళ్ళు ఎవడో ఒకటి ఉండాలి. జాతికి అన్యాయం జరిగినా జాతి నాయకులకు ఎవరైనా అవతలోడు మా కౌంటర్ వేసినా మాట్లాడేటోడు ఎవరు లేకపోతే జాతి అభివృద్ధి అంటే జాతి ముందుకేడే వెళ్తుంది. మనం తొక్కుకుంటే ఈయనే ఉండాల్సిందే. ఏడో ఒకడు మోతవారి మాట్లాడుతున్నాడు, మన మోతవారి మాటల్లో ఒకసారి మాట్లాడి వినండి. జాతి పట్ల మీకు అసలు సోయలేదు. ఏదో గ్రూపుల్లో వస్తున్నామా, ఏదో చూస్తున్నామా, పెట్టినామా, కట్ చేసినామా. ఈటెల రాజేందర్ అనేటటువంటి ఒక ల్యాండ్ గ్రాబరు, ఒక పేదల భూములు గుంజినటువంటి దొంగ. అరే లుచ్చమ్ముడు ఆ కొడుక గుంజినోడు అయితే అప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, కానీ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం బీకిరు మరి? ఈటల రాజేంద్ర గ్రాండ్ గ్రాబరే ఉంటే మరి ఏం బీకిరు మీరు వచ్చి? అట్లా చేసినోడు అయితే మళ్ళీ ఎట్లా గెలుస్తాడు రా సన్నాసి? మళ్ళీ జర్నలిస్టు సింగరు అది ఇది అని పెట్టుకున్నావు కదా లుచ్చనా కొడుక. నువ్వు ఏం చేసినావు ఈటల రాజేందర్ ఆ రోజు చేసినప్పుడు? మరి ఏం చేసినావు? కొన్ని రోజులు బీఆర్ఎస్కి గడప తొక్కినావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ని నడిపించుకుంటున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఇంకోసారి చెప్పు తీసుకొని కొడతాం చెప్తున్నా. ఈరోజు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దొంగల్లో ఈయన ఒక సభ్యుడు ఈరోజు ఎక్కలేని సంసారి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడు సంసారి మాటలు. అరే ఏ దానికి అదా గొడవట్టి నరసింహగా నీకే చెప్తున్నా. ఎస్టీవీ అని ఏదో పెట్టుకున్నావు కదా చిల్లరగా కొడుక. ఇంకోసారి ఈటల రాజేందర్ గురించి కానీ, వాకిటి శ్రీహరి గారి గురించి కానీ, నీలం మదన్న గురించి కానీ మాట్లాడితే చెప్పులు ఎగుతాయి, చెప్పులు మెడలేసి కొడతాం చెప్తున్నా. నిజం చెప్తున్నా. వాస్తవాలు చూపించకుండా ఏ నాయకుల మీద, బీసీలో ఉన్న ముదిరాజుల నాయకుల మీద ఎవడు మాట్లాడినా సరే చెప్పులు మెడలేసి కొడతాం. ఏడ కనిపిస్తే ఆడ కుక్కను కొట్టినట్టు కొడతాం చూడు. ఇంత పెద్ద జనాభా ఉండి ఇట్లా మా చేతగా మేము ఏదో పోని అని వదిలేసిన మా జనాభా ఇంత పెట్టుకొని ఇట్లా చేతగాని వాళ్ళలాగా తీసుకుంటారు మీరు. కానీ దొరికితే మాత్రం గిండిలో జొన్నలేసి పిండి వెళ్తే చూడు అట్లా వలుస్తాం మేము. నన్ను ఏదో ఒకటి సంసారి సల్ల చేస్తారంట, సల్లకుండా సిలిపోయిందంట. అట్లా ఈటల రాజేందరు ముందు నీవు సంసారి మాటలు బంద్ చేసిన తర్వాత వీనికి ఏం నొప్పి ఒక జగ్గారెడ్డిని అంటే వీనికి అంత కోపం వచ్చింది చూడు. మరి బీసీలో ముదిరాజులు ఉన్న వాళ్ళు, మనం బీసీలో ముదిరాజుల గురించి ఇవ్వడానికి అన్యాయం జరిగితే ఇట్లా మాట్లాడేటోళ్ళు ఒకటి ఉండాలి కదా, ఒకటి కౌంటర్ చేసేటోడు ఉండాలి కదా. వాడు ఎవడన్నా ముదిరాజుల ముందరకు వస్తే మీరు మనం ముదిరాజుల ముందుకు నడిపించేది పోయి సర్ప్రైజర్ కానీ ఏదైనా మీకు నువ్వు చేసుకునేది కాక ఇతరులను ఒక ఇద్దరు ముగ్గురు చేయించుకుంటే మాలాంటి వాళ్ళు మాట్లాడాలి కొందరు వెళ్తారు కదా. ఇలాంటి వాళ్ళకి ఎట్లా కౌంటర్ చేస్తాం? మాకున్నది 100, 120, 130 మందిలో మేము చెప్పే సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్తుందా సోషల్ మీడియాలో? మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ముదిరాజుల గురించి మాట్లాడాలంటే మాకు మా స్తోమత ఎంత, మా స్థాయి ఎంత, మేము ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం చెప్పు. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇలాంటి చిల్లరగాళ్ళకి జవాబు చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఇక ఏదన్నా ఉంటే మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి నీవు నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములని అడ్డికి పావుచేరుకునే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఇప్పటికైనా చెప్తున్నాను రే, తెలుగుడు అంటే పెట్టేటోడు కానీ ఒక తినేటోడు ఎవడు కాదు. అట్లా ఉన్నాడు అంటే వాడు తెలుగుడే కాదు. నీకు చెప్తున్నా నిజంగా అట్లా జరిగితే నీవు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏమంటారు? సిట్ వేసి తీయమన్నా ఈటల రాజేందర్ ఎంత దొంగతనం చేసిండు ఎంత తీయమని. కేసీఆరే చేయలే, ఏం లేదని చేతులు ఎత్తుంది. మీరు రేవంత్ రెడ్డి శాతం ఏమవుతుందిరా? ఆ కేసీఆర్ గాడే దాన్ని భూములు లాపేరీ చేసినని వాడే తెలుసలేకు. నువ్వు ఎంత పిల్ల బత్రే పోయి రేవంత్ రెడ్డికి పోయి చెప్పు. మరి చేయమను, రేపే ఏమన్నా సిబిఐ విచారణ ఏమన్నా దాని మీద. చిల్లర మాటలు మల్లల మాటలు ఏదో ఒకటి ఛానల్ పెట్టుకున్నా వ్యూస్ వస్తుందని చూస్తామా? అయినా మా ముద్రాల దాంట్లో ఇట్లా ఇలాంటి వాళ్ళ వీడియో చూస్తారు. కానీ మేము పెట్టే వీడియో కానీ నాయకుల మీద జరుగుతున్న అన్యాయాల మీద కానీ పెడితే అది చూడరు మా ముద్రాలు. ఐక్యమత్యం ఏడుంది మనది? దొబ్బేసినటువంటి నీవు ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు
మాట్లాడతా. నాకు తెలియక అడుగుతా. రెడ్డిలకు భజన చేయనికనే పుట్టిరారా మీరు? నాకు అర్థం కాదు. దోసుకున్నారు, దాచుకున్నారు, సీట్లు పోయి, ఆర్థికంగా పోయి, మానసికంగా అన్నీ చేశారు. మళ్ళా రెడ్డిల భజన చేస్తావురా నువ్వు? నువ్వు రేపు పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోరా చిల్లరగా. నీ అమ్మ కాపులను జోకుడు ఎన్ని రోజులు జోకుతారా చిల్లర ముండా కొడుకులారా? ఇంకా సోషల్ మీడియాలో పెట్టుకొని అలా జోకనికే నేనారా మీ జనాల నుంచి మీకు ఒక మీడియా ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఇంతమంది నీ మనోడు ఏమైనా మాట్లాడతారని సబ్జెక్ట్ అయినా నీకే వాళ్ళు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నది అందుకేనా? శంకర్ ఓ నరసింహగా నీకే చెప్తున్నా. సిగ్గుశరం ఉండాలి ఇంతనన్నా మాట్లాడడానికి. ఇంత నీతులు మాట్లాడుతుంది కదా మిత్రులారా, ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వచ్చినట్ల వాడు వీడు ఏదో వినయ అరే అయ్యకి అంటే ఇది తుప్పుడ కలుస్తారు రా ముదిరాళ్ళు అందరు కలిస్తే. మీకు తెలుసులే ఈ జాతి అంతా ఐక్యంగా లేదు, ఐక్యం కాలేదు కాదు. ఇట్లా మేము మాట్లాడేదే సోర్స్ వరకు వెళ్తలేదు అంటే మీకు బాగా అలసైపోయింది. ఈ ముదిరాళ్ళు ఐక్యం కాలేరు, వీళ్ళు ఏం చేయలేరు మమ్మల్ని అనేది అర్థమైంది. మా జాతి మేల్కొన్నంతవరకు మేము ఇట్లనే ఉంటాం. జై ముదిరాజ్, జై హింద్, జై భారత్.